అందరికీ శుభోదయం. నా పేరు చంద్రిత. ఈ రోజు నేను ఏరువాక పూర్ణమి పండుగ గురించి చెప్పబోతున్నాను. మన దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే దేశం. అంటే మన ప్రగతి మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో రైతే మహారాజు. అలాంటి అన్నదాతకు ఈ రోజు ఒక ముఖ్యమైన పండుగ, అదే ఏరువాక పూర్ణమి పండుగ. ఈ పండుగ ప్రతి ఏడాది నా పేరు సరిత. సిడిజి వనమాలి గార్డెనింగ్ గ్రూప్లో ముఖ్య నిర్వాహకురాలని. మేమందరం కూడా ఇవాళ మిద్దె తోటదారులు అందరం కూడా ఇవాళ రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఈ పెద్ద 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద ఏరువాక పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి రైతులకి అన్నీ కూడా మంచిగా పంటలు పండి సకాలంలో వర్షాలు పడి అన్నీ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగిందండి. అలాగే మేము అర్బన్ ఫార్మర్స్ లాగా, అలాగే టెర్రస్ గార్డెన్ మిద్దె తోట రైతుల్లా మమ్మల్ని మేము అనుకుంటామండి. సో మేము కూడా ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా విత్తనాలకి పూజ చేసి మా మిద్దె తోటల పైన కూడా ఆర్గానిక్ పద్ధతిలో మంచిగా పంటలు పండాలని కోరుకుంటూ ఇవాళ పూజ చేయడం జరిగింది. ఇచ్చిపుచ్చుకునే విధానంలో ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా గ్రీన్ క్లైమేట్ రత్నం గారు రేర్ వెరైటీ సీడ్స్ ఇచ్చారండి. అలాగే మా గార్డెనింగ్ గ్రూప్స్ తరఫున అందరికీ కూడా ఆకుకూరల విత్తనాలు పంచడం జరిగింది. పర్యావరణ చేయండి, మన నీటిని కాపాడండి, మన గాలిని కాపాడండి, మన భూమిని కాపాడాలి. కార్మిక శ్రీవల్లి. నేను 6వ తరగతి చదువుతున్నాను. మనం ఈ చెట్టు 150 సంవత్సరాల నుంచి ఉంది. 150 సంవత్సరాల నుంచి ఇప్పుడు దీనికి పూజ చేయడానికి వచ్చాం. చెట్లని కాపాడుకోవాలి. చెట్లు ఎక్కువగా ఉండడం వల్లే వర్షం పడుతుంది. మొక్కలు పెంచాలి.